ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తామండి. పిల్లరా, మరి గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపావాస్యాలలో మరి భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2024వ సంవత్సరము మరి 12వ నెల 25వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి పిల్లరా, మరి ఈరోజు మరి ప్రపంచమంతా కూడా మరి కొన్ని దేశాల్లో మరి 25వ తారీఖుని క్రిస్మస్ ఆరాధన జరిగించుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవాది దేవుడు తన దాసుల ద్వారా బిడ్డల ద్వారా మరి తెలియపరిచినటువంటి మాట ఆయన అంటున్నాడు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:7 అని ముందుగానే తెలియపరిచిన రీతిలో మరి గ్రంథపు చుట్టలో అనగా లేఖనాల ప్రకారంగా ఆయన చెప్పినట్టుగా మరి సర్వ మానవులందరూ కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప తండ్రి, మరి పాపుల కొరకు క్రీస్తు యేసు లోకానికి వచ్చినట్లుగా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం, నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడన్నట్లుగా మరి లేఖనం ఉంది. కాబట్టి సర్వలోకన మానవులందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తన ప్రాణం పెట్టి సమాధి చేపట్టి తిరిగి లేచినటువంటి గొప్ప తండ్రి, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో మరి నమ్మి బాప్తిసం తీసుకుంటారో మరి వారికి నిత్య జీవం ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడు నీకు స్తోత్రాలు ప్రభు. నాయన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. ఆయన గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకు వందనాలు. మహిమోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా మీరే మాకు తోడుగా నడిపించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు యవన బిడ్డలందరూ రక్షించుకొని విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి మా దేశ పాడి పన్నందుకు మీరు ఆశ్రయించండి. చదువుకునే బిడ్డలు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. యేసు నీకు స్తుతి నైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతనం పని తండ్రి ప్రభా. హాస్పిటల్ రూమ్ స్వస్థపరిచి జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి. కోర్టుగోళ్ళు కేసుకోవాలని కూడా కొట్టివేసి దేవా తండ్రి నాయన ఇగో తండ్రి మరి గృహం లేని వారు గృహం దయచేయండి, రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి నాయన ప్రభా. గర్భఫలం లేని గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. ప్రతి సేవకురాలు దేవా తండ్రి వారి కుటుంబాన్ని పరిచర్య బిడ్డలు దీవించిన ఆశ్రయించిన ప్రభు నీకు వందనాలు దేవా తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామకి మేము తెచ్చుకొని యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.